Good morning, students. Welcome to my channel. Today we are going to discuss about applications of Gauss law. So, Gauss law, on previous videos we already discussed the statement and proof also. So, Gauss law ఒకసారి చూద్దాం. E dot ds is equals to q by epsilon naught. This is the Gauss law. So here E electric field, ds surface area, q is the charge. This is the Gauss law. Use this E Gauss law expression E dot is equals to E dot ds is equals to q by epsilon naught. దీన్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు Gauss law ఫైండ్ ఇట్ అప్లికేషన్స్. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ ఇన్ఫైనైట్ వైర్. సో Gauss law ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కనుక్కోవచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ హౌ మచ్ అని కనుక్కోవచ్చు. ఎక్కడెక్కడ అంటే లాంగ్ ఇన్ఫైనైట్ వైర్, ఒక లాంగ్ ఇన్ఫైనైట్ వైర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది. అట్లానే నెక్స్ట్ సెకండ్ వన్ యూనిఫామ్ ఛార్జ్డ్ స్పియర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత. అట్లనే థర్డ్ వన్ ఇన్ఫైనైట్ ఛార్జ్డ్ సర్ఫేస్, ఇన్ఫైనైట్ వైర్లో లాంగ్ వైర్లో యూనిఫామ్ ఛార్జ్డ్ స్పియర్లో ఇన్ఫైనైట్ ఛార్జ్డ్ సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అనేది మనం ఈ Gauss లాని యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. సో హియర్ ఇట్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ Gauss law. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ లిమిటేషన్స్, సో నథింగ్ బట్ ఫెయిల్యూర్స్ అని చెప్పొచ్చు. ఇట్ కెన్ ఫస్ట్ వన్ ఇట్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ డిస్క్ అండ్ రింగ్ టైప్ సర్ఫేసెస్కి Gauss law అనేది నాట్ అప్లై అవ్వదు. ఇట్ ఈస్ సెకండ్ వన్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ సిమెట్రికల్ సర్ఫేసెస్ ఓన్లీ, అంటే యూనిఫామ్ సర్ఫేసెస్, నథింగ్ బట్ సిమెట్రికల్ అంటే యూనిఫామ్ సర్ఫేసెస్కి Gauss law అప్లై అవుతుంది. థర్డ్ వన్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు నాన్ గాసియన్ సర్ఫేసెస్కి, నాన్ గాసియన్ సర్ఫేసెస్కి ఈ Gauss law అప్లై అవ్వదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇఫ్ ద ఛార్జ్ లై అవుట్ సైడ్ ద సర్ఫేస్ ఇట్ కెనాట్ బి యూజ్డ్. ఒకవేళ ఛార్జ్ అనేది సర్ఫేస్ అవుట్తల ఉన్నట్టయితే Gauss law అవ్వదు. నెక్స్ట్ ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఇట్ డజంట్ షో ద ఎగ్జాక్ట్ షేప్ని చూపించదు. లాస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ వెన్ ద సర్ఫేస్ ఎన్క్లోజెస్ ద వాల్యూమ్ కంప్లీట్లీ. ఓపెన్ సర్ఫేసెస్కి Gauss law అనేది ఇప్పుడు ఓపెన్ సర్ఫేస్లో ఫర్ సపోజ్ ఒక ఓపెన్ సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉంది అనేది మనము Gauss lawని యూజ్ చేసుకొని చెప్పలేము, ఎందుకంటే ఇది ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోతుంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉంది అనేది చెప్పలేము. Gauss law ఈజ్ ఓన్లీ అప్లైడ్ ఫర్ క్లోజ్డ్ వాల్యూమ్స్ ఉన్న సర్ఫేసెస్. ఇప్పుడు ఇక్కడ ఇది క్లోజ్డ్ వాల్యూమ్, ఇక్కడ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ క్లోజ్డ్ వాల్యూమ్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అని Gauss law ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ వెన్ సర్ఫేస్ ఎన్క్లోజెస్ ద వాల్యూమ్ కంప్లీట్లీ. క్లోజ్డ్ సర్ఫేసెస్లో మాత్రమే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కనుక్కోవచ్చు Gauss law ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకొని. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ Gauss law. Here it is the applications of Gauss law. సో Gauss law ఫార్ములాని యూజ్ చేసుకొని అప్లికేషన్స్. ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ ఛార్జ్డ్ స్పియర్. సో ఇందాక మాట్లాడుకున్నట్టు యూనిఫామ్ ఛార్జ్డ్ స్పియర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది Gauss law ఫార్ములాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ 3 సబ్ టాపిక్స్. ఇట్ ఏ పాయింట్ P అవుట్ సైడ్ ద స్పియర్కి అవుట్ సైడ్ ఒక పాయింట్ Pని కన్సిడర్, ఇది స్పియర్ అనుకుంటే ఇక్కడ పాయింట్ Pని కన్సిడర్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ ఏ పాయింట్ P ఇన్సైడ్ ఆన్ ద సర్ఫేస్. స్పియర్ మీద ఒక పాయింట్ Pని కన్సిడర్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్ ఏ పాయింట్ P ఇన్సైడ్ ద సర్ఫేస్ అంటే ఇది స్పియర్ అనుకుంటే
ఫర్ సపోజ్ లోపల పాయింట్ పి కన్సిడర్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాల్కులేట్ చేయొచ్చు. లెట్స్ సీ ఫస్ట్ వన్ ఎట్ ఏ పాయింట్ పి అవుట్ సైడ్ ద స్పియర్. సో కన్స్ట్రక్ట్ ఏ figure. At a point P outside the sphere. So I construct with this sphere. Here it is a charge. Radius is capital R. సో ఇక్కడ కాన్సెప్ట్ ఎట్ ఏ పాయింట్ పి అవుట్ సైడ్ ద స్పియర్. ఇది స్పియర్ అనుకుంటే స్పియర్కి అవుట్ సైడ్ ఈ కన్సిడర్ ఏ పాయింట్ పి. కన్సిడర్ పాయింట్ పి అవుట్ సైడ్ ద స్పియర్. సో ఐ construct Gaussian surface. We construct Gaussian surface. Dotted lines denotes Gaussian surface. Here if on the base of concept I consider point P outside the sphere. This is the sphere. Sphere outside of point I consider point P to calculate electric field by using Gauss law. So here radius is R. The radius from the origin O to point P is smaller. So always ఇక్కడ charge q ఉందనుకుంటే always charge towards outward electric field. ఇక్కడ పాయింట్ P ఉంది, electric field outwards. So its total surface yes. I consider small surface area here, that is ds. So E and ds are parallel to each other, so angle between E and ds is 0. This is the figure. So at a point outside the sphere, so consider a sphere. What I draw in the sentence formation, consider a sphere at radius is capital R, sphere radius, with origin center O. Next P is the external point at a distance. Radius enta capital R from the center O. So we have to find out the electric field E at this point. We have to find out the electric field E. So E electric field intensity ఎంతో కనుక్కోవాలి. The electric flux, ఇక్కడ మనం electric flux ని on previous videos we already discussed. Flux means flowing, పైతో డినోట్ చేస్తాం. Flux means flowing. సో ఇక్కడ ఛార్జ్ క్యూ ఉందనుకుంటే, సో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ని మనం ఇక్కడ ఫ్లక్స్ అంటాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని పైతో డినోట్ చేస్తాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని పైతో డినోట్ చేయొచ్చు.
So next, the electric flux pi through entire Gaussian surface. Electric flux pi is equals to E bar dot ds bar. So in the product formula, so E ds dot product తీసేసినాం కదా, E ds cos theta surface, closed surface. Gauss law applied ఓన్లీ క్లోజ్డ్ సర్ఫేస్, కంప్లీట్లీ క్లోజ్డ్ వాల్యూమ్స్ మాత్రమే Gauss law అప్లై అవుతుంది. సో హియర్ E and ds are parallel to each other. There is no angle between them. So theta is equals to 0. So theta is equal to 0, cos 0 1. So here result is EDS. Next, so here constant E, that is E outside, yes. Here surface area of sphere, surface area of sphere is 4 pi r square. So here four pi r square is equals to 4 pi r square pi e. This is equation 1. According to Gauss law, pi is equals to how much? Q by epsilon naught. This is 2. So equation 1 is pi is equals to 4 pi r square. Gauss law is pi is equals to Q by epsilon naught. Both LHS is equal, we equating RHS. Equating 1 and 2. Equating 1 and 2 into 4 pi r square is equals to Q by epsilon naught. So we need to calculate E, that is Q by 4 pi epsilon naught r square. 1 by 4 pi epsilon naught Q by r square. This is the electric field outside the sphere at point P. So here at a point P on the surface,
At a point P outside the sphere is complete. Next, at a point P on the surface. At a point P on the surface, consider a sphere. So, point P on the surface, radius is R, sphere radius is capital R. So, here due to point P on the surface, capital R is equals to small r in this condition. So, point P అనేది మనం కన్సిడర్ చేసుకున్న పాయింట్ P అనేది స్పియర్ మీదనే we consider on the sphere. So, small r is equals to capital R in this condition. So, E is equals to 1 by 4 pi epsilon naught q by r square. This is the electric field on the surface. Next, at a point P inside the sphere. So here this is the sphere. So ఇందాక కేసులో స్పియర్ అవతల వైపు అవుట్ సైడ్ ఒక పాయింట్ P కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడైతే స్పియర్ ఇన్సైడ్ ఒక పాయింట్ P కన్సిడర్ చేసుకుంటున్నాం. వీ కన్స్ట్రక్ట్ గాసియన్ సర్ఫేస్. ద రేడియస్ బిట్వీన్ the radius is from center O is small r, so sphere radius is capital R. So in this case, electric flux apply through the entire dotted lines Gaussian surface. We assume a Gaussian surface for solving. Gaussian surface, that is electric flux, electric charge distribution ఎంత ఉన్నదే మనం క్యాలిక్యులేట్ చేసేది. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్, ఇక్కడ ఈ సింబల్ క్లోజ్డ్ సర్ఫేస్ అని అర్థం, క్లోజ్డ్ వాల్యూమ్ అని అర్థం. So here EDS cos theta, as we know. So the angle between E and DS is 0 because E and DS are parallel to each other. So cos 0 1, as a result EDS, surface area of sphere, ds is equals to 4 pi r square. So pi is equals to E 4 pi r square. This is equation 1. According to Gauss law, pi is equals to q by epsilon naught. So next, equating 1 and 2 is equals to 4 pi r square. Here equating 1 and 2 is equals 4 pi r square is equals to q by epsilon naught. Sir, we need to calculate E. So is equals to q by 4 pi epsilon naught r square.